వరకు 18.1% ఓట్ పర్సెంటేజ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలో 15% పైగా ఓట్ పర్సెంటేజ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండల కారణంగా కొంత స్లో అయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. తెలంగాణలో చూసినట్లయితే చాలా వరకు ప్రశాంతంగానే జరుగుతుంది. కొంత ఓల్డ్ సిటీలో అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా కొంత మాధవీలత ఇంతకుముందు ఓటు వేయడానికి వెళ్ళిన సమయంలో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కొంతమంది ఓటర్లను ముసుగులేసుకొచ్చి ఓట్లు వేస్తున్నారు, అవి తీస్తేనే లోపలికి వెళ్ళండి అంటూ ఆవిడ కూడా కొంత అక్కడ అబ్జెక్షన్ పెట్టిన నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. అది ఇలాంటి చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో చాలా వరకు చాలా ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా నియోజకవర్గాల్లో ఇంతకుముందు రాజేష్తో కూడా మనం మాట్లాడాం. చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొంత అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రయత్నాలు, లేదంటే వారి బలాన్ని ఉపయోగించుకొని అక్కడ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు, కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ పర్సంటేజ్ని తగ్గించే ప్రయత్నాలు, ఇలా రకరకాల ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఓటరు సైతం పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వచ్చి అక్కడ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే వారి మీద తిరగబడ్డటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వారి మీద అవసరమైతే చేయి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ జరిగే దగ్గర, పోలింగ్ బూత్ల దగ్గర సరైనటువంటి భద్రత లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా అనేక మంది నుంచి వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చాలా తక్కువ మంది ఉన్నారని, ఇలా ఎవరైనా సరే ఒక గుంపుగా వచ్చి అక్కడ దాడి చేసినా కంట్రోల్ చేయలేని పరిస్థితి అక్కడ కనిపిస్తోందని, ఓటర్లను కొంతమందిని భయపెడుతున్నప్పటికీ కూడా వారికి సపోర్ట్గా ఎవరు ఉండట్లేదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో చూస్తున్నాం, పలువురు కీలక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇటు మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, అలాగే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, ఇలా అందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ఓటర్లందరూ కూడా ఓటును వేయండి, ఓటు హక్కు ఉపయోగించుకోండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరోవైపు రైట్ సైడ్ చూసినట్లయితే బండి సంజయ్ మనకు కనిపించారు. ఆయన కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా అనేక మందిని మనం చూస్తున్నాం. మాధవీలత కొంత వెళ్ళిన దగ్గర ఏదో కొంత గందరగోళ పరిస్థితి కనిపించింది అనేటువంటి వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. అక్కడ ఓటర్లు కొంతమంది ముసుగులు వేసుకొని వచ్చారని, ముసుగులు తీస్తేనే లోపలికి వెళ్ళండి అంటూ ఆవిడేదో కొంత అడిగారని చెప్పేసి అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది అనేటువంటి వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణలో చాలా వరకు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా, అంటే ఆల్రెడీ అసెంబ్లీ అయిపోయిన నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికలు ఫినిష్ అయిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు అయినందువల్ల పెద్దగా ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయాలే మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రెండు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు.